ఈ మామిడికాయల సీజన్లో అస్సలు మిస్ అవ్వద్దండి ఈ మామిడికాయ అల్లం పచ్చడండి. మనకి అన్నంలోకే కాదు, టిఫిన్ ఇడ్లీ, దోశ, గారి ఏ టిఫిన్స్లోకైనా అద్దిరిపోతుందనమాట. నేను పక్కా కొలతలతో చెప్పాను, ఇంకా మీరు లాస్ట్లో చూడాల్సిన పని లేదు ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా అని, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. కొలతలన్నీ కూడా తూసి మరీ చూపిస్తున్నానండి. నేను 100 గ్రాముల అల్లం తీసుకున్నాను. 100 గ్రాముల అల్లానికి 500 గ్రాముల మామిడికాయలు అండ్ బెల్లం వచ్చేసరికి 300 గ్రాములు అనమాట. సో 100, 500, 300 అండ్ ఉప్పు వచ్చేసి 100 గ్రాములు. ఇంకా మనం అసలు ఏమి చూసే పని లేదు. కారం వచ్చేసి 100 గ్రాములు. మీరు అల్లం ఎంత తీసుకుంటే అంత అనమాట. ఈ అల్లాన్ని శుభ్రంగా కడిగేసి పీల్ చేసేసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకుని కొంచెం బయట ఎండు ఉంటే ఎండలో పెట్టాను. ఈలోగా నేను మామిడికాయలని పీల్ చేసేసి వీటిని కూడా సన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. సో పక్కా కొలతలతో చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ పచ్చడి వచ్చేసండి సంవత్సరం అంతా నిల్వ ఉంటుందన్నమాట. ఈ మామిడికాయల సీజన్ అప్పుడే మనం ఈ మామిడికాయ అల్లం చేసుకోవచ్చు. మిగతా అంతా కూడా మనం చింతపండుతోనే చేసుకుంటాం కదా. సో అందుకని ఈ సీజన్లో మనకి మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి చక్కగా చేసుకోండి, నిల్వ ఉంచుకోండి, ఫ్రిడ్జ్లో హ్యాపీగా సంవత్సరం పాటు వాడుకోవచ్చు. ఇలా సన్నగా ముక్కలు కట్ చేసేసుకోవాలి. చింతపండుతో చేస్తే అది వేరే కొలత అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో చింతపండుతో చేసిన అల్లం పచ్చడి కూడా ఉంది, చూడకపోతే చూడండి. అండ్ ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకున్నాను. ఆ తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. వేసుకొని 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూను మెంతులు ఇవి వేసుకొని బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మెంతులు ఎర్రగా వేగకపోతేనండి చేదు వస్తుంది. సో చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా వేపుకోవాలి. చూసారా, రెండు మనకి చక్కగా కలర్ మారాయి, ఎర్రగా వచ్చినాయి. సో ఇప్పుడు ఇంకా ఇది తీసేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొంచెం మంచి స్మెల్ వస్తుంది, అలా అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 గుప్పెడు కరివేపాకు వేసుకోండి. ఇది చక్కగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు అనమాట. ఈ కరివేపాకు వేయటం వల్లండి పచ్చడికి మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత అల్లం ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ అల్లం వేగుతుంటేనండి అసలు ఎంత మంచి ఫ్లేవర్ వచ్చిందంటే అసలు చాలా చాలా బాగుందన్నమాట. ఇల్లంతా మంచి వాసన వచ్చింది. ఈ అల్లం ఎప్పటి వరకు ఫ్రై చేసుకోవాలంటే అల్లం అండి ముక్కలు కొంచెం ముడుచుకున్నట్లు అవుతాయి, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ మామిడికాయ తరుగు ముక్కలు కూడా వేసేసుకుని వాటిని కూడా మగ్గించుకోవాలన్నమాట. మూత పెట్టేసుకుని తొందరగా మగ్గిపోతుందండి మామిడికాయ. సో ఇదిగోండి, మనకి ముక్కని నొక్కితే చక్కగా విరిగిపోవాలన్నమాట. అప్పటి వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ముందుగా వేయించుకున్న దినుసులన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలండి. ఆ తర్వాత అండి వేయించుకున్నవన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ముందుగా అల్లం వేసుకుని మిక్సీ పట్టుకుంటున్నాను. అల్లము కొంచెం తిరగదు కదా స్మూత్గా, సో అందుకని మనం కొలుచుకున్న 100 గ్రాముల ఉప్పులో నుంచే 2 స్పూన్ల ఉప్పు వేసి మిక్సీ పట్టాను అనమాట. ఆ తర్వాత 100 గ్రాముల వెల్లుల్లిపాయలండి, కొన్ని పొట్టు ఒలిచాను, కొన్ని యాజ్ ఇట్ ఈస్గా వేసేసాను అనమాట. ఇది కూడా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత మనము మగ్గించుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని అది కూడా గ్రైండ్ చేసుకోవాలండి. మామిడికాయ ముక్కలు ఈజీగా గ్రైండ్ అయిపోతాయి. మీకు మిక్సీ తిరగకపోతే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. ఏదైనా కూడా 100 గ్రాములు కొలుచుకున్న ఉప్పులో నుంచే వేసుకోవాలండి. సో మెత్తగా ముద్దపప్పులాగా ఉంది కదా, ఇలా మిక్సీ పట్టుకున్నవన్నీ కూడా నేను గ్రైండర్లో వేసుకుంటున్నానండి. మీరు మిక్సీలోనే చేయాలి అనుకుంటే మిక్సీ జార్లోనే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో నేను గ్రైండర్లో చేద్దామని కొంచెం కచ్చాపచ్చాగానే గ్రైండ్ చేసుకున్నాను. ఇంకా మిగిలిన ఉప్పు వేసేసాను, అలాగే 100 గ్రాముల కారము, 300 గ్రాముల బెల్లము అన్నీ కూడా గ్రైండర్లో వేసేసుకున్నాను చూడండి. ఇంకా దీన్ని ఆన్ చేసేసాను. సో అన్నీ మిక్సీ పట్టుకుని వేసాం కదా, ఫాస్ట్గా అయిపోతుందన్నమాట పచ్చడి. సో తిరుగుతోంది. కలర్ చూసారా, ఇది నాది పాత కారమేనండి, లాస్ట్ ఇయర్ కారమే. చూసారా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎంత ఎర్రగా ఉందో. సో ఇంకా నేను ఆ గ్రైండర్లో పచ్చడి నలుగుతూ ఉంది. సో నేనైతే తాలింపు కోసం అని చెప్పి నూనె పెట్టేసుకుని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసుకున్నాను. చక్కగా అవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి.
అప్పుడే లోపలికి అంతా బాగా వేగుతాయి. పప్పులు చూసారా ఎర్రగా వేగిపోయినాయండి. ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు వేసేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాక సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5 వేసుకోండి. అలాగే 4-5 ఎండుమిరపకాయలని తుంచి వేసుకోండి. ఆ తర్వాత ఇంగువ కూడా వేసుకోండి. అండ్ ఇలా వేయటం వల్ల స్టవ్ ఆఫ్ చేసినాక వేయటం వల్ల ఏమవుతుందంటే ఎండుమిరపకాయలు నల్లగా మారదనమాట, ఎర్రగా అలానే ఉంటాయి. సో చూసారా చక్కగా ఎర్రగానే ఉన్నాయి. ఆ వేడికి సరిపోతుందనమాట, ఆ వేడికి వేగిపోతాయి అవి. సో ఇదిగోండి ఇంగువ కూడా యాడ్ చేసేసాను. ఈ ఇంగువ వేయటం వల్ల పచ్చడికి టేస్ట్ బాగుంటుంది, అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇలా ముందే తాలింపు వేసుకోవటం వల్ల చక్కగా ఆరిపోయి ఉంటుందన్నమాట. మనకి పచ్చడి రెడీ అయ్యేసరికి తాలింపు ఆరిపోయి ఉంటుంది. మనము వేడి నూనెలో పచ్చడి అనేది వేయకూడదు అనమాట. సో మనకి చట్నీ కూడా రెడీ అయిపోయింది చూసారా, ఎర్రగా ఉంది. ఇంకా చక్కగా ఆరిపోయిన తాలింపులో నేను పచ్చడి వేసుకుంటున్నాను. మామిడికాయ అల్లం పచ్చడి అనమాట. సో చూడండి ఆ పప్పులు నూనెలో కలిపి ఆ పచ్చడిని అలా కలుపుతూ ఉంటే అసలు ఎంత 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 గుమగుమలాడిపోయిందో తెలుసా, అసలు ఎంత బాగుందో తెలుసా. ఇలా చేసుకున్న పచ్చడి ఒక్క రోజు చేసుకున్నారంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. ఇప్పుడు ప్రెజెంట్ మామిడికాయల సీజన్ కాబట్టి మనకి మామిడికాయలు ఎప్పుడూ దొరకవు కదా. ఇలా దొరికినప్పుడు ఈ అల్లం మామిడికాయ పచ్చడి చేసుకోండి, చక్కగా సంవత్సరం అంతా ఎంజాయ్ చేయండి. మిగతా రోజుల్లో అంతా మనకి మామిడికాయలు లేనప్పుడు చింతపండుతోనే కదా చేసుకునేది. అండ్ అది కూడా ప్రెజెంట్ చింతపండు వాడకూడదు అని అంటున్నారు కదండి. నేను చెప్పిన పక్కా కొలతలతో చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అదిరిపోతుంది అనమాట టేస్ట్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.